హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. సుబ్రహ్మణ్య స్వామి 6 ప్రఖ్యాత క్షేత్రాలలో తిరుప్పరం కుండ్రం కూడా ఒకటి. ఈ దేవాలయం మదురై పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారు. 16వ శతాబ్దంలో మదురై నాయకులు దీన్ని అభివృద్ధి చేశారన్నమాట. ఈ ఆలయ నిర్మాణం పైనుండి తొలుస్తూ అంటే కొండను తొలుచుకుంటూ ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో స్తంభాలు చాలా పెద్దగా, భారీగా, ఎత్తుగా ఉంటాయి. ఈ దేవాలయంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని అమ్మకి వివాహం జరిగింది. అమ్మతో ఈ ఆలయంలోనే కళ్యాణం చేసుకున్నారన్నమాట సుబ్రహ్మణ్య స్వామి. ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చొని దర్శనమిస్తారు. మిగతా అన్ని చోట్ల స్వామివారు నిలబడిన మూర్తినే మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరగటం వల్ల ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటూ ఉంటారనమాట. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండను చెక్కి మలిచిందనమాట. ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ మనకి ఎత్తైన ఎన్నో స్తంభాలు కనిపిస్తాయి. వాటిలో 48 స్తంభాలు చాలా పెద్దగా ఉంటాయన్నమాట. మన ఆలయంలోకి వెళ్ళాక స్తంభాలన్నీ వివరంగా చూద్దాం. పదండి, ఆలయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే వివాహాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారండి. అందుకే వివాహం లేట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారనమాట. ఆలయంలోకి వెళ్ళగానే భారీగా ఉన్న స్తంభాలు కనిపిస్తాయని చెప్పాను కదండి. అవి ముఖ్యంగా 48 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల మీద ఎంతో అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయండి. శిల్పాలే కాదండి, ఒక స్తంభం మీదేమో దుర్గాదేవి అమ్మవారు, ఇంకొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, ఇంకొక స్తంభం మీదేమో పార్వతీదేవి అమ్మవారు ఇలాగ చెక్కబడి ఉంటారనమాట. వాటి ఎదురుగుండానే భక్తులు దీపాలు వెలిగించుకొని దండం పెట్టుకొని గుళ్ళోకి వెళ్తారండి. మనం ఇప్పుడు ఆ 48 స్తంభాలు దాటుకొని లోపలికి వెళ్తున్నామన్నమాట. గుడి బయట నుండి చూస్తే పెద్ద గుడిలాగా అనిపించదండి. లోపలికి వెళ్తున్న కొలది మనకి ఎంత పెద్ద గుడో అర్థమవుతుంది. ఇక్కడ మీకు స్తంభాల మీద అమ్మవారి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండి. ఇటువైపేమో అమ్మవారు ఉందా అండి, అటువైపేమో వినాయకుడు వారు ఉన్నారనమాట. చూసారా, భక్తులు అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. అలాగ దీపాలు వెలిగించుకొని దండం పెట్టుకొని లోపలికి వెళ్తుంటారు. ఇక్కడ ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క దేవతామూర్తి విగ్రహం ఉంటుందండి. మనం ప్రతి దాన్ని చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటామండి. మనం ఎంతసేపు గుళ్ళో ఉన్నామన్నది కూడా మనకు తెలియకుండానే టైం అయిపోతూ ఉంటుందండి. ఈ గుళ్ళోనే నేను ప్రతి దాన్ని వీడియో తీస్తూ ఇక్కడిక్కడే చాలా సేపు ఉన్నానండి. అసలు దేన్ని వీడియో తీయాలో దేన్ని వీడియో తీయొద్దో కూడా అర్థం అవ్వలేదనమాట. అలా మొత్తం వీడియో తీస్తా ఉంటే సుమారు 3 గంటలైనా సరే ఈ గుడి మొత్తం నేను వీడియో తీయలేనండి. లోపలికి వెళ్లే గుమ్మం చూసారా అసలు ఎలా ఉందో. ఇదంతా రాతితోనేనండి. చూడండి, మీకు పై వరకు చూపిస్తాను. ఇది కొండని తొలిచి కట్టడం వల్ల మనకి రీసౌండ్ వస్తున్నట్టు కూడా అనిపిస్తుందండి. గుడి లోపల లైటింగ్ ఎక్కువ లేకపోవడం వల్ల లైట్లు ఏర్పాటు చేశారండి. ఆ లైట్లు రిఫ్లెక్షన్ వల్ల మన వీడియోలో క్లారిటీ దెబ్బతిందండి. వీడియోలో మీకు మంచిగా చూపించలేకపోతున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తేనే, అంటే మన కళ్ళతో చూస్తేనే గుడి ఎంత బాగుందనేది తెలుస్తుందండి. గుడి బయట నుండి చూస్తే గుడి ఇంత పెద్దగా ఉందా అని మనకు అనిపించదు. లోపలికి వెళ్తున్న కొలది వెళ్తూనే ఉంటామండి. అంత పెద్దగా ఉంటుందన్నమాట గుడి. మామూలుగా గుళ్ళో స్తంభాలు ఎంత ఎత్తుంటాయండి, ఇంత ఎత్తుంటాయి ఈ స్తంభాలని చెప్పుకుంటాం కదా. ఈ గుళ్ళో స్తంభాలు ఎంత ఎత్తున్నాయి చూసారా. మనకి స్తంభాలు అంత ఎత్తుగా ఉండటం కారణం ఏంటంటేనండి, మనం కొండని తొలుస్తూ కదా ఈ గుడిని కట్టింది. కొండ ఎంత ఎత్తుంటే స్తంభాలు కూడా అంత ఎత్తున్నాయన్నమాట. మనము తలను పైకెత్తి చూడాల్సి ఉంటుందండి. ఇక్కడ మీకు స్తంభాన్ని చూపించాలి. ఆ స్తంభం మీద పార్వతీదేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహావిష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుందండి. అసలు ఎంత మంచిగా చెక్కారో చూడండి. ఈ స్తంభం ఎంత అద్భుతంగా ఉందో కదండి. ఇలా చూసుకుంటూ ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందామా అండి. పూర్వం సూరపద్ముడు అనే రాక్షసుడు దేవలోకాన్ని ఆక్రమించడమే కాకుండా దేవేంద్రుడి సింహాసనాన్ని కూడా ఆక్రమించుకున్నాడండి. ఆ సమయంలో దేవేంద్రుడు ఏం చెయ్యాలో ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి ఇచ్చిన శూలాన్ని తీసుకుని వెళ్లి సూరపద్ముణ్ణి సంహరించాడనమాట. అలా సూరపద్ముణ్ణి సంహరించడం వల్ల
దేవేంద్రునికి అతని సింహాసనం అతనికి దక్కింది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో తిరుప్పనం కుండ్రంకి వచ్చి ఇక్కడ ఉన్నట్టు పురాణాలు చెప్తున్నాయండి. ఆ సమయంలోనే దేవేంద్రుడు తన సింహాసనాన్ని తనకి అప్పగించినందుకు కృతజ్ఞతలుగా తన గారాల కూతుర్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం జరిపించాలనుకున్నారు. ఆ విషయాన్ని దేవతలందరి సమక్షంలో సుబ్రహ్మణ్య స్వామిని అడగగా సుబ్రహ్మణ్య స్వామి అందుకు ఒప్పుకున్నారు. అప్పుడు పరమ పవిత్రమైన ఈ దేవాలయంలో అంటే తిరుప్పరం కుండ్రంలోనే సుబ్రహ్మణ్య స్వామికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనకి అదే అండి దేవయాని అమ్మతో కళ్యాణం జరిగిందనమాట. ఇలాగా ఈ పరమ పవిత్రమైన క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి అమ్మవారికి కళ్యాణం జరిగినందువల్ల వివాహం కానీ లేకపోతే పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్నాయనుకోండి ఇక్కడ వచ్చి మొక్కుకుంటారనమాట. అప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయని భక్తుల నమ్మకం అండి. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరండి, కేవలం ఆయన శక్తి శూలానికి మాత్రమే అభిషేకం చేస్తారనమాట. ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారు కర్పగ వినాయగర్ అనే పేరుతో ఉంటారనమాట. పక్కనే శివుడు లింగ రూపంలో ఉంటారండి. దుర్గా అమ్మవారు మధ్యలో ఉంటారు. దుర్గా అమ్మకి ఎడం వైపున వినాయకుడు, కుడివైపున సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. శివలింగం ఎదురుగుండా పెరుమాల్ అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటారండి. ఇక్కడ మీకు వీడియోలో దీపాలు భక్తులు దండం పెట్టుకుంటూ కనిపిస్తున్నారు కదండి, అక్కడ స్వామివారి శూలం ఉంటుందండి. ఇంకా లోపలికి వెడితే ముందుగా స్వామివారి వాహనం నెమలి, తర్వాత విఘ్నేశ్వర వాహనం ముష్కము, తర్వాత శివుని వాహనం నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అవేనండి. ఇంకా పైకి మెట్ల మీదుగా వెళితే గర్భాలయానికి దగ్గరికి వెళ్తామండి. ఇవే మెట్లు, మనం గర్భాలయంలోకి వెళ్తున్నాం అనమాట. పైనుండి వీడియో కిందకి తీస్తే మనకు ఆ వాహనాలు కనిపిస్తాయండి. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారనమాట. ఆయనకి ఎడం వైపున దేవయాని అమ్మ, కుడివైపున నారద మహాముని కింద కూర్చుని ఉంటారండి. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరని చెప్పాను కదా, ఆయన శక్తి శూలానికే అభిషేకం చేస్తారు. ఆ అభిషేకానికి టికెట్ ఉంటుందండి. మనం కూడా పాలు లేకపోతే తేనె లాంటి వస్తువులు తీసుకొని వెడితే వాటితో కూడా స్వామివారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారండి. మనం గుడి నుంచి బయటికి రాగానే స్వామివారి రథం ఇలా ఎదురుగుండా ఉంటుందండి. వీలైనప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.